హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ముఖ్యంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం తీసుకున్నటువంటి ఫోటో అనేది కంప్యూటర్లో ఎక్కడుందో ఆ ఫోటోని ముందుగా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ దిస్ పీసీలో అంటే మీ దగ్గర ఎక్కడైనా ఉండొచ్చు. నా దగ్గర డి ఫోల్డర్లో నా ఫోటోని తీసుకుంటున్నాను. ఓపెన్ విత్ చేసుకోవాలి. ఓపెన్ విత్ అని మౌస్ రైట్ బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ విత్ వచ్చేస్తుంది. ఓపెన్ విత్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్లో ఓపెన్ చేసుకోవాలి. ఏదైనా పర్లేదు, ఓల్డ్ సాఫ్ట్వేర్ అయినా న్యూ వెర్షన్ అయినా పర్లేదు. నా దగ్గర అడాప్ 2022 ఉంది, దానిలో ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఫోటో అనేది ఫోటోషాప్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫోటోను కొంచెం జూమ్ అవుట్, జూమ్ ఇన్ అలా చేసుకోవాలంటే కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్, కంట్రోల్ మైనస్ జూమ్ అవుట్. ఓకే, లేదు మనం అలా ఫోటోని కదిలించుకోవాలి అంటే కీబోర్డ్లో స్పేస్ బార్ని అలా టచ్ చేస్తే హ్యాండ్ సింబల్ వస్తుంది. అప్పుడు మనం అలా జరుపుకోవచ్చు. ఓకే, ముందుగా ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మనము మెజర్మెంట్లో తీసుకోవాలి. దానికోసం మనము ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ అని తీసుకోవాలి. న్యూ, అందులో సైడ్కి వచ్చేస్తుంది ఇంచెస్. ఓకే, ఇంచెస్లో సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ అవసరం లేదు, ఇంచెస్. 1.5 విడ్త్, హైట్ వచ్చేసి 2, రిజల్యూషన్ వచ్చేసి 300 ఆర్ 900 పెట్టుకుంటే కొంచెం బాగా వస్తుంది, ఫోటో క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ 900 పెట్టుకుందాం. ఓకే, 900 అని క్రియేట్ కొట్టాలి. క్రియేట్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో యొక్క సైజు. ఆ సైజులోకి ఇప్పుడు మన ఫోటోని కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ సెలక్షన్ టూల్ ఉంటుంది కదా, ఇది సెలక్షన్ టూల్తో మనకు కావాల్సినంత ఫోటోని మనము సెలక్షన్ చేసుకోవాలి. ఇది రాంగ్ వచ్చింది, కంట్రోల్ డి వచ్చితే అది వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ అలా ప్రెస్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం కాపీ చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్లో ఉంటే మనకి కాపీ వస్తుంది. ఓకే, ఎడిట్, అందులో కాపీ చేసిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఫోటోషాప్ సైజులో పాస్పోర్ట్ సైజులోకి పేస్ట్ చేసుకోవాలి. సేమ్ ఇమేజ్లోకి వెళ్ళి అందులో పేస్ట్ ఉంటుంది. ఓకే, మనకి ఇందులోకి పేస్ట్ అయింది. ఇప్పుడు ఈ ఫోటోని మనం తీసుకున్నటువంటి ఫోటో సైజులోకి ఫిట్ చేయాలి. అంటే అందులో సరిపోయేటట్టు మనము ఫిట్ చేయాలి. దానికోసం కంట్రోల్ టీ అని ప్రెస్ చేస్తే మీకు రౌండ్ అప్ బాక్స్ వచ్చింది. ఈ విధంగా ఒక్క ఎడ్జ్, ఏదైనా ఒక ఎడ్జ్తోని అలా లాగాలి. ఎగ్జాక్ట్ సైజ్ అనేది వస్తుంది. ఓకే, ఎడ్జ్తోని అలా లాగేసి మీ ఇష్టం, ఏ విధంగా ఎంత కావాలంటే అంత సెట్ చేసుకోవచ్చు. అలా కొంచెం కిందికి. ఓకే, ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా సెట్ చేసుకొని ఇక్కడ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ అండ్ లేయర్, ఈ రెండింటిని మనము ఏం చేయాలంటే ఒకే లేయర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ప్రెస్ చేసుకొని క్లిక్ చేస్తే వచ్చేసి ఈ డ్రాప్ డౌన్ బాక్స్లో ఉన్నట్టు విధంగా వెళ్తే మనకి మెర్జ్ విజిబుల్ అలా చేసేసిన తర్వాత ఈ లాక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ చేస్తే లాక్ వెళ్ళిపోతుంది. డబుల్ క్లిక్ చేయాలి. ఓకే పెట్టేస్తే
లాక్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో సైజ్ని మనం 4x6 సైజులోకి కన్వర్ట్ చేసుకోవాలి. 4x6 అంటే మనం ప్రింట్ తీస్తే వచ్చేటటువంటి 8 ఫొటోస్ ఒకే దాంట్లో వస్తాయి కదా. సేమ్ ఇందాక తీసుకున్నట్టు న్యూ ఫైల్, ఇంచెస్, విడ్త్ వచ్చేసి 6, హైట్ 4 అండ్ రిజల్యూషన్ ఆల్సో 900. క్రియేట్. ఓకే, ఇది మనం రెగ్యులర్గా తీసుకునేటటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో యొక్క షీట్. ఓకే, 4x6 షీట్ అనమాట. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అందులోకి తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలనేది సేమ్ మళ్ళీ కంట్రోల్ ఏ అంటే కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ వి ఇందులోకి వచ్చేస్తుంది. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి కొట్టిన తర్వాత ఈ లేయర్లో వచ్చిన తర్వాత కంట్రోల్ వి ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఫోటోకి అనేది రౌండ్గా స్ట్రోక్ ఇచ్చుకుందాం. స్ట్రోక్ అంటే బ్లాక్ కానీ మీ ఇష్టం, ఎనీ కలర్. డబుల్ క్లిక్, స్ట్రోక్ ఇచ్చేస్తే ఎంతైనా పెట్టుకోవచ్చు. ఆ ఫోటో పైన డబుల్ క్లిక్ ఇచ్చేస్తే స్ట్రోక్ అనే ఆప్షన్ వస్తుంది. 8 or 10 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ ఇష్టం, ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. ఓకే, తర్వాత ఆల్ట్ ప్రెస్ చేసి అలా మౌస్తో లాగేయాలి. సైజ్ కొంచెం తగ్గిస్తున్నాను, అది మీ ఇష్టం. ఆల్ట్ ప్రెస్ చేసి అలా లాగేయాలి, మళ్ళీ వదిలేయాలి, మళ్ళీ ఆల్ట్ ప్రెస్ చేసి మళ్ళీ అలా లాగాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆల్సో ఆల్ట్ ప్రెస్ అండ్ లాగాలి. అట్లా 4 ఫొటోస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ 4 ఫొటోస్ని కంట్రోల్ పట్టుకొని ఒకటి ఒకటి సెలెక్షన్ చేసుకోవాలి. కంట్రోల్ ప్రెస్ చేసి 1, 2, 3, 4 అలా కంట్రోల్ టీ వచ్చేసి మనకు ఆప్షన్ వచ్చేస్తుంది. అదేవిధంగా సైజ్ సెట్ చేసుకొని ఇదే విధంగా కంట్రోల్ ఈ అనేది ప్రెస్ చేయాలి. కంట్రోల్ ఈ అంటే ఈ మెర్జ్ కానీ ఫిట్ కానీ చేస్తే ఏమవుతుందంటే ఈ 4 ఫోటోలు అంటే బ్యాక్గ్రౌండ్తో కలిసిపోతాయి. అలా కాకూడదు, ఇలా అవుతాయి. ఇలా కాకూడదు. ఏం చేయాలంటే మెర్జ్ విజిబుల్ చేసినా అలాగే అవుతుంది, కాబట్టి మెర్జ్ లేయర్ చేసినా అలా అవుతుంది, అలా ఫిట్ చేసినా అలా అవుతుంది. దానికోసం మనం ఏం చేయాలంటే సింపుల్గా కంట్రోల్ ఈ అని ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, కంట్రోల్ ఈ నేను ప్రెస్ చేశాను. ఓకే, మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఒకటేసారి లాగితే 8 ఫొటోస్ వచ్చేస్తాయి. ఓకే, అట్లా మళ్ళీ కంట్రోల్ ఈ. ఓకే, ఇప్పుడు సెట్ చేసుకున్న తర్వాత మనకు ఫాస్ట్ ఫొటోస్ అనేటివి క్రియేట్ అయిపోయింది. థ్యాంక్ యూ.